ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా మీరు చెప్పారు డాక్టర్ పూర్ణిమ నాగరాజ. ఇస్ ఇట్ ఆల్సో లింక్డ్ టు ద బ్రెయిన్ ఆర్ ద సైకే? అవునండి. ఇన్ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ స్ట్రాంగ్ జెనెటిక్ ఫ్యాక్టర్, ఇవన్నీ ఉన్నాయండి. కానీ ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీ మమ్మల్ని అటాక్ చేస్తుంది. సో ఏదైతే లింఫోసైట్స్ కానివ్వండి, ఆ బాడీ విచ్ ఇస్ షుడ్ బి ఫైటింగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇష్యూస్, అది రివర్స్ అయిపోతుంది అనమాట. అంటే మన బాడీని అది రికగ్నైజ్ చేయదు, ఇది 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 నాది అని రికగ్నైజ్ చేయకుండా ఇట్ స్టార్ట్స్ ఈటింగ్ ఇన్. సో అది రకరకాలుగా ఉంటాయండి. అండ్ ఇది కూడాను ఇట్స్ అన్ ఇన్విజిబుల్ డిజార్డర్. ఎవరికి తెలీదు నేను ఎంత పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనేది, నాకే తెలుసు. సో అది ఎవరికి చెప్పినా సరే దే కెన్ నెవర్. అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పెయిన్ అంటారు, కానీ హూ కెన్ పెయిన్ని క్వాంటిఫై చేయడం చాలా కష్టం. అది నేనే చేయగలను. సో చాలా మంది ఏమనుకుంటారు, చూడడానికి బాగానే ఉంది కదా, షీఈస్ జస్ట్ ప్రిటెండింగ్ అని అనుకుంటారు, లేకపోతే ఆటోఇమ్యూన్ ఏంటి అని అంటారు. బట్ ఈ అటాక్స్ అనేది ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి, అండ్ ఇట్ పాసెస్ ఇన్ ఫ్యామిలీస్ కూడా ఉంటుంది. కానీ మ్యాక్సిమం అండి ఇది స్ట్రెస్ వల్ల వస్తుంది. సో అటాక్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఇవన్నీ స్ట్రెస్తో వస్తాయి. మనం ఏదైతే స్ట్రెస్ తొలగించగలమో అటాక్స్ కెన్ బి అంటే స్పేస్డ్ అవుట్. అండ్ మెడికేషన్ కూడాను స్టెరాయిడ్స్ తీసుకోవడం కానివ్వండి, దోస్ ఆర్ ఆల్ పొటెన్షియలీ టాక్సిక్ మెడిసిన్స్ విచ్ హ్యావ్ గాట్ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఆల్టర్నేట్ మెడిసిన్లో కూడా కొందరైతే దే డూ టేక్ కాంబినేషన్ ఆఫ్ అలోపతిక్ యాజ్ వెల్ as సమ్ ఆల్టర్నేట్ మీన్స్. కానీ ఈవెన్ దెన్ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాయింట్స్ ఫెటిగ్ కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏమంటారు దాన్ని, లోపల నుంచి వచ్చే యాగనీ కానీ అది ఎవరు క్వాంటిఫై చేయలేరండి. సో దట్స్ ద రీజన్ వై చాలా మటుకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడాను మొండిగా పనిచేస్తూనే ఉంటారు. అవును, తప్పకుండా. అంటే వాళ్ళకి ఒకటి సెల్ఫ్ వ్యాలిడేషన్, వాళ్ళకే దే డోంట్ వ్యాలిడేట్ దేర్ ఓన్ పెయిన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే పెయిన్ నేను వ్యాలిడేట్ చేశాను అనుకోండి, నాకు రెస్ట్ కావాలి, పిల్లలకి డబ్బాలు కట్టాలి, పిల్లలు కాలేజ్కి వెళ్తారు, లేకపోతే స్కూల్కి వెళ్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో పెట్టాలి, ఇంట్లో వృద్ధులైన అత్త మామ ఉన్నారు, లేకపోతే మా పేరెంట్స్ ఉన్నారు, హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టాలి. సో ఉమెన్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది అది అంతులేని అది బావి. సో అలాంటప్పుడు ఆ లగ్జరీ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అది నాకు లేదు. అండ్ ఒకవేళ నేను ఆ లగ్జరీని తీసుకున్నాను, ఆ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అంటే, అప్పుడు నాకు రెస్ట్ కావాలి, రెస్ట్తో పాటు వచ్చేది గిల్ట్, ఇంకా కొంచెం స్ట్రెస్. అవును, లేదు పరిసరాల నుంచి మనకి తెలియకుండా అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ గిల్ట్ని మన మీద ఇండ్యూస్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. చాలా ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు బాగా ఇండివిజువలిజం పెరిగిపోయింది మన సొసైటీలో. ఎవరిది వాళ్ళు చూసుకుని, ఎవరి రోల్స్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు చదువుకుంటే చాలు అని అనుకుంటారు టీనేజర్స్ ఇంట్లో. భర్త ఏమో నేను సంపాదించి పెడుతున్నాను ఎందుకంటే ఏం చేయాలని. 24/7 అన్పెయిడ్ జాబ్ అండ్ అన్నెసెసరీ స్ట్రెస్ ఎవరికంటే ఉమెన్కి. ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ ఉమెన్ అండి. అండ్ ఓకే, మనం ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి మాట్లాడతాము, బట్ ఒక ఐడెంటిటీ లాస్ పోతుంది అక్కడ. ఎందుకంటే పేరు మారుతుంది. అండ్ పేరు సర్నేమే కాకుండా కొందరికి అనుకూలమైన పేరు కూడా మార్చేసి, అంటే యువర్ ఫస్ట్ నేమ్ ఆల్సో చేంజెస్ అనమాట. ఇప్పుడు నేను పూర్ణిమ, ఐ మైట్ చేంజ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. అవును. సో పేరు అది ఐడెంటిటీ లాస్ ఉంటుంది. తర్వాత ఆటోనమీ లాస్. ఇదివరకు అట్లాగా యూ కాన్ బీ లైక్ అ బటర్ఫ్లై. బట్ ఆల్ దిస్ హస్ బీన్ ఆల్ అలాంగ్ కదా పూర్ణిమ గారు. అంటే తరతరాలుగా మనం చూస్తున్న మార్పులు ఇవి. అవును. కానీ ఇప్పుడు ఎందుకు దీనికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నాం మనం? ఇస్ ఇట్ బికాస్ ప్రపంచం అంతా మారుతోంది కానీ మనకు మారే అవకాశం రావట్లేదనా? అదొకటి. ప్లస్ వీ హ్యావ్ చాయిసెస్ నౌ. గర్ల్స్ ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదండి. ఇదివరకు ఎడ్యుకేషన్ ఉండేది కాదండి. భర్త రాసిన ఉత్తరం మొక్క చదివితే చాలు, లేకపోతే సంతకం పెట్టేటట్టు ఉంటే చాలు అనే థాట్లో ఉండేది, పర్టికులర్లీ ఇన్ ఇండియా. ఇప్పుడు అలా కాదు కదండి. గర్ల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, ఒక్కొక్కప్పుడు మోర్ ఎడ్యుకేటెడ్ దెన్ ద హస్బెండ్స్, ఒక్కొక్కప్పుడు గర్ల్స్ ఆర్ ఎర్నింగ్ మోర్ ఆల్సో. అప్పుడు చాయిసెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ సెపరేషన్ రేట్స్ కానివ్వండి, డివోర్స్ రేట్స్ కూడా కొంచెం పెరిగాయి మన ఇండియాలో. ఎందుకు అంటే దెర్ ఇస్ అ చాయిస్. ఇప్పుడు నేను భరించాల్సిన అవసరం నాకు లేదు, ఐఎమ్ ఫైనాన్షియలీ సెక్యూర్. సో ఇట్లాంటి థాట్స్ కూడాను ప్రాపగేట్ అయ్యేటప్పటికి, అంటే ఒక నార్మల్గా వచ్చే ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అండ్ యూనో మన ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ థాట్స్కి ఇప్పుడు ఆధునికమైన మార్పులకి మధ్యలో క్లాష్ అవుతుంది అనమాట. ఈ సయోధ్య ఎలా కుదుర్చుకోవాలో కూడా చాలా పెద్ద డౌట్ పూర్ణిమ గారు. అంటే అఫ్ కోర్స్ దీని గంపగుత్తగా ఇది రూల్ అని చెప్పలేము. వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ ఆన్ ప్రాబబ్లీ మీరు ఒక ప్రొఫెషనల్గా కేస్ బై కేస్ బేసిస్ మీద డీల్ చేస్తారు కదండి. బట్ వాట్ ఆర్ సమ్ ఆబ్వియస్ డైరెక్షన్స్ వీ కెన్ టేక్? అంటే మనకేం కావాలి, ఏది కరెక్ట్, ఏది ధర్మం అని కూడా ఒక పెద్ద పదం పెట్టేశారు అని నిర్ణయించుకోవడంలో. ధర్మంతో పాటు న్యాయం కూడా ఉంటుందండి. సో ఏది న్యాయం కూడా మనం ఆలోచించాలి. కంటిన్యూస్గా ఒక డొమెస్టిక్ అబ్యూస్కి గురి అవుతూ అది ఎంతవరకు సమంజసం? హౌ లాంగ్ కెన్ యూ లివ్ లైక్ దాట్? సరే, మనం బ్రతికేస్తున్నాము. ఇక్కడ టిపికల్ డైనమిక్ ఏంటంటేనండి, భర్త భార్యని కొడుతున్నారు అండ్ భార్య ఏమో పిల్లలు చూస్తున్నారు కదా అని షీ రిమైన్స్ నార్మల్, ఒక ఏమి కానట్టు బిహేవ్ చేస్తారు. సో మగపిల్లలు ఏంటి,
వైలెన్స్ ఇస్ ఓకే అంటే దాన్ని నార్మలైజ్ చేస్తారు. సో చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కొడతాడు, తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కొడతాడు, ఆ తర్వాత వైఫ్ని కొడతాడు. బికాస్ ఆ అట్మాస్ఫియర్లోనే వాళ్ళు పెరిగారు. అండ్ ఆడపిల్లలకి ఏంటి, ఓకే మమ్మీని కొట్టినా సరే మమ్మీ నార్మల్గా ఉందంటే ఇది భరించాలి. సో దే విల్ ఆల్సో అంటే అబ్యూస్ని భరిస్తూ ఉంటారు. అండ్ ఎట్లా ఉంటుందంటే ఒక అన్కాన్షియస్ సబ్ కాన్షియస్ వేలో దే సీక్ అబ్యూసర్స్ అనమాట. తెలియకుండానే దే సీక్ అబ్యూసర్స్, డాడీ లాగా కదా. సో అబ్యూస్ చేస్తుంటే వాళ్ళకి రాంగ్ అనిపించదు, అది నేను ఎందుకు ఇది భరించాలి అనే థాట్ చాలా తర్వాత వస్తుంది, వెన్ ఇట్స్ ఆల్రెడీ క్వైట్ లేట్. వాట్ అ సిగ్నిఫికెంట్ పాయింట్ మీరు చెప్తున్నది. దట్ ఏది మనం చూస్తామో అదే మన ప్రపంచం, అదే మన ప్రపంచం అయిపోతుంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని జనరేషనల్ ట్రామా అంటారు. ఇట్ పాసెస్ ఆన్ ఫ్రమ్ మదర్ నుంచి చిల్డ్రన్కి, చిల్డ్రన్ నుంచి వాళ్ళ పిల్లలకి. ఇట్స్ కాల్డ్ జనరేషనల్ ట్రామా. ఆ సైకిల్ని బ్రేక్ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఎందుకంటే అదొక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం మనము, యూనో. అండ్ సి ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాము, దే సంథింగ్ కాల్డ్ స్టాక్హోమ్ సిండ్రోమ్. అవును, అంటే అబ్యూజర్ని మనం ప్రేమిస్తాం, అయ్యో పాపం అంటాం. గుణ సినిమాలో అదే కదా, ఎగ్జాక్ట్లీ. కమల్ హాసన్ అండ్ అమ్మాయి. అండ్ ఈవెన్ రావణ్ సినిమాలో వచ్చింది, అభిషేక్ బచ్చన్ది. ఇంకా అలిషా ఎందుకు మన హైవే సినిమా కూడా అంతే కదా ఇంచుమించు. అదే ఆ సినిమాని నాకు రాలేదు, ఆలియా భట్. సో ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ వేర్ ఒక అబ్యూజర్ని వాళ్ళు దే లుక్ ఫర్ రీజన్స్ అనమాట టు లైక్ దట్ పర్సన్. దాన్ని స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటారు. ఐ థింక్ మన భారతదేశంలో విమెన్ అందరం స్టాక్హోమ్ సిండ్రోమ్లోనే ఉన్నాం మనం. బికాజ్ వీ లవ్ అవర్ హస్బెండ్స్ అండ్ చాలా మటుకు చాలా రెస్పెక్ట్, ప్రేమ, ఆదరణ అన్నీ ఉంటాయి. అక్కడ అబ్యూస్ అని తెలుసు, కానీ ఆ మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి వీ లుక్ ఫర్ ద బెటర్ థింగ్స్. గుడ్ ప్రొవైడర్, గుడ్ పర్సన్, సొసైటీలో చాలా మంచి పేరుంది, మంచి ఫ్యామిలీ, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్. అండ్ ప్లస్ వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, లోక్ క్యా కహెంగే సిండ్రోమ్ అనేది ఉంటుంది మనకి. అండ్ ఆల్సో ద ఫ్యాక్ట్ దట్ పిల్లలు ఏమైపోతారు. అవును, ఎందుకంటే ఫైనాన్షియల్ ఆటోనమీ చాలా మటుకు ఇప్పటికీ లేదు విమెన్కి. సో పిల్లలు ఏమైపోతారు. సో ఆ జనరేషనల్ ట్రామా అనేది నెక్స్ట్ పాస్ అయిపోతుంది. కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత తల్లికి చెప్పుకోవడానికి ఎవరో కావాలి, సౌండింగ్ బోర్డ్ కావాలి. అక్కడ పిల్లలు ఉన్నారు. సో ఫాదర్ తను పడిన కష్టాలు అత్తగారి దగ్గర, పేరెంట్స్ దగ్గర, ఈవెన్ పేరెంట్స్ కెన్ బి అబ్యూసివ్ కదా, పేరెంట్స్ దగ్గర, లేకపోతే తను కోల్పోయిన జీవితం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పిల్లలకి చెప్పడం అంటూ జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని ఒక్క క్షణం కూడా మనకి తట్టదనమాట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, దే ఆర్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్ అని. దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాసెస్ ఇట్, ఎందుకంటే ఆ చైల్డ్హుడ్ వూండ్స్ ఇంకా ఉన్నాయి, అవి కరెక్ట్. ఆ ట్రామాస్ ఇంకా అలాగే ఉన్నాయి, అది ఓపెన్ మ్యాన్ హోల్స్ లాగా ఉన్నాయి అవి. దానికి క్లోజర్ లేదు. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఓపెన్ చేస్తున్నాం, కొన్ని రెవల్యూషన్స్ చెప్తున్నాము. ప్రాబబ్లీ దట్ సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కానివ్వండి, ఏదో సంథింగ్ లైక్ దాట్. పిల్లలకి తెలియకుండానే మనము ఒక వయసు వచ్చిన తర్వాత మనం చెప్తాం.